అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ అయితే ఒక క్లారిటీకి వచ్చిందనమాట. ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కర్నూలు దగ్గరలో ఒక ప్రాంతం దగ్గరలో హైవేలో యాక్సిడెంట్ అయ్యి మంటలు వచ్చి బ్లాస్ట్ అయ్యి ఒక 25 మంది చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలు అవ్వటం ఇట్లా జరిగిందనమాట. క్లారిటీగా పోలీసులు చెప్పింది ఏంటంటే, వాళ్ళు పరిశీలించిన తర్వాత అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఈ శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బైక్ నడిపి ఆ బైక్ యాక్సిడెంట్ అయ్యి డివైడర్ గుద్దుకొని అతను చనిపోవడం జరిగింది. ఆ బైక్ అయితే రోడ్డు పైనే ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివశంకర్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ ఇద్దరు మందు దాగి ఉన్నారు. బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. బైక్ అయితే రోడ్డు మీద ఉంది. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు. ఇదేంది బస్సు రాకముందే జరిగిందనమాట. తర్వాత 2 గంటల 55 నిమిషాలు ఆ ప్రాంతంలో దగ్గర హైవేలో బస్సులు అనేవి స్పీడ్గానే వెళ్తుంటాయి. స్పీడ్గా వెళ్తున్న క్రమంలో ఆ బైక్ కొంచెం నల్లగా ఉందంట. డ్రైవర్కి కనపడలేదంట సరిగ్గా. ఆ బస్సు అలాగే పానిచ్చేసేసాడు. కొంచెం దూరం అట్లా లాక్కొని వెళ్ళి బస్సు కిందకి ఆ బండి ఉంది అలాగే వెళ్తూ ఉంటే స్పార్కులు వచ్చేసి ఆ బస్సు వెళ్ళే స్పీడ్కి ఒకేసారి సడన్ బ్రేక్ వేస్తే ఆ బస్సు ఫల్టీలు కొట్టే అవకాశం ఉండిద్దని డ్రైవర్ అట్టాగే పానిచ్చాడంట స్లోగా. ఆ స్లో చేసుకుంటూ పోనిచ్చినప్పుడు ఆ స్పార్కులు వచ్చినప్పుడు ఆ పెట్రోల్ మూత ఏదైతే ఉందో బైక్కి అది ఊడిపోయి అందులోంచి స్పార్క్ నుంచి ఆ పెట్రోల్ మంటలు వచ్చేసి బస్సు బ్లాస్ట్ అయిపోయినట్టు చెబుతున్నారు. బ్లాస్ట్ అయిపోయిన వెంటనే ఎమర్జెన్సీ అది డోర్ ఉండేది, అది క్లోజ్ అయిపోయిందంట. దానివల్ల లోపలికి పొగ అదంతా తేరుకుపోయి జనాలకి కనపడకుండా మంటల్లో కాలిపోయి ఇలా చనిపోవటం, చాలామంది చనిపోయారు. 25 మంది దాకా చనిపోయారు. కొంతమంది వెనకాల అద్దాలను పాల్గొట్టుకుని కొంతమంది బయటపడ్డారు. ఇది జరిగిన విషయం. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆ శివశంకర్ అనే వ్యక్తి మందు తాగి ఆ బైక్ని అక్కడ పడేయటం, ఈ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో బస్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళటం, దాన్ని గ్రహించుకోలేకపోవటం, ఆ స్పార్కుల వల్ల అది అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది. చాలామంది చనిపోయారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చిన్నపిల్లలు, ఫ్యామిలీలు అందరూ చాలామంది చనిపోయారు. ఒక చిన్న మిస్టేక్ వల్ల అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఎంతోమంది 25 మంది ప్రాణాలు పోయినాయి. ఆ మందు తాగి అలా ఎలా పడితే అలా తెల్లారిగట్ట ఆ టైంలో తాగటం ఎందుకు, అలా చేయటం ఎందుకు, చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు మరి ఇంకెప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.